హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన కిచెన్లో స్వచ్ఛమైన కొబ్బరి పాలతో సాఫ్ట్ అండ్ టేస్టీ బర్ఫీని నెయ్యి నూనె వాడకుండా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొబ్బరి పాలతో ప్రిపేర్ చేసిన ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ బర్ఫీ చేయడానికి పాకం పట్టే పనే లేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. పైగా పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా ఈ బర్ఫీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మనం చేసేది పచ్చి కొబ్బరి పాలతో కాబట్టి ముందుగా నేను ఇక్కడ మీడియం సైజ్ టెంకాయని తీసుకొని చక్కగా బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకొని పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకున్నాను. బర్ఫీ చేయాలి అంటే ఈ కొబ్బరి నుంచి కొబ్బరి పాలను మనము ప్రిపేర్ చేయాలి. కొబ్బరి పాలు ప్రిపేర్ చేయడానికి ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి ఒక 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. పలుకు అనేది ఎక్కడా ఉండకూడదు. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా జల్లెడ పెట్టేసుకొని పైన ఒక క్లాత్ వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ క్లాత్లోకి వేసుకున్నారనుకోండి, కొబ్బరి పౌడర్ మొత్తం క్లాత్లో ఉండిపోతుంది. కల్తీ లేని స్వచ్ఛమైన కొబ్బరి పాలు అన్నీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతాయి. కొబ్బరి పాలను గట్టిగా అంతా పిండేసుకున్న తర్వాత మనం ఏ మిక్సీ జార్లో అయితే కొబ్బరిని గ్రైండ్ చేస్తామో అదే మిక్సీ జార్లోకి 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కొబ్బరి పౌడర్ పైన యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి పిండారనుకోండి, మళ్ళీ కొద్దిగా పల్చడి కొబ్బరి పాలను మనకు వస్తాయి. కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కప్పుతో కొబ్బరి పాలను మెజర్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉన్న నార్మల్ కప్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ కప్ తీసుకున్నాను. ఈ కప్పుతో 3 కప్పులు ఉండేలా చూసుకోవాలి. కాస్త తక్కువగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు అటుకులను తీసుకోండి. మీరు ఏ కప్పుతో మెజర్ చేస్తున్నారో అదే కప్పుతో 1 కప్పు అటుకులను తీసుకొని బాగా మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి. పలుకు అనేది ఎక్కడా ఉండకూడదు. ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పౌడర్ని కూడా కొబ్బరి పాలల్లోనే వేసి ఉండలు అనేవి ఎక్కడా కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. ఈ బర్ఫీ ప్రిపేర్ చేయడానికి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిల్లల ఎదుగుదలకి, ఆరోగ్యానికి, మేధాశక్తికి చాలా మంచిది. పిల్లలకి చాలా వరకు చదువుకున్నవి మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా జ్ఞాపక శక్తి బాగా పెరగాలి అంటే పచ్చి కొబ్బరిని ఏదో ఒక విధంగా పిల్లలకి ఇస్తూ ఉండండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఉండలేమీ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసి కాస్త పక్కనుంచండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఇందులోకి సన్నగా తురుముకున్న బెల్లాన్ని 1 కప్పు వరకు తీసుకోండి. 3/4 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించండి. బెల్లం ఉండలనేవి ఎక్కడ లేకుండా ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత బెల్లంలో అక్కడక్కడ నల్లతలు అనేవి ఉంటాయి కాబట్టి ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. పాకాన్ని ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పాకం కాస్త ఒక మరిగే వరకు మరిగించండి. పాకం ఇలా కాస్త మరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆల్రెడీ ముందుగా కొబ్బరి పాలల్లో అటుకుల పౌడర్ని మిక్స్ చేసి పెట్టేశాం కదా, ఆ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మనకు ఈ బర్ఫీ ప్రిపేర్ చేయడానికి పాకం పట్టే పనే లేదు. జస్ట్ బెల్లం ఒకసారి అలా మరిగితే సరిపోతుంది. ఇలా అటుకులు కొబ్బరి పాల బ్యాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఉడికించాలి. ఇది బాగా దగ్గర పడటానికి దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు టైం పడుతుంది. మీరు ఏమాత్రం అజాగ్రత్త చేసినా అడుగు పట్టేస్తుంది. అది మాత్రం మర్చిపోవద్దు. నిమిషానికి ఉడుకుతూ కాస్త దగ్గర పడుతూ వస్తుంది. ఇక్కడ నేను 5 నిమిషాలకి చూపిస్తున్నాను, ఇక్కడ 7 నిమిషాలకి చూపిస్తున్నాను. ఉడుకుతున్నంతసేపు క్వాంటిటీ కాస్త చిక్కబడుతూ దగ్గరవుతూ కాస్త రంగు మారుతూ వస్తుంది. ఇక్కడ 10 నిమిషాలకు చూడండి, కాస్త చిక్కబడింది కదా. ఈ స్టేజ్లో మనకు నెయ్యి నూనె యాడ్ చెయ్యాలేమో అని అనిపిస్తుంది, కానీ అవసరం లేదు. ఇక్కడ 12 నిమిషాలకు చూపిస్తున్నాను. చూడండి, కొబ్బరి పాల నుంచి కొబ్బరి నూనె అనేది సపరేట్ అయిపోయింది. మనం ఇందులో నెయ్యి నూనె యాడ్ చేసే పనే లేదు. ఇక్కడ 17 నిమిషాలకి చూపిస్తున్నాను. ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అవుతూ ఉన్నట్టుంది కదా, ఇంకాస్త దగ్గర పడాలి. ఈ స్టేజ్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మనకు ఎప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఆయిల్ అనేది బాగా ఎక్కువగా రిలీజ్ అవుతుందో, చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది ఆయిల్ అనేది, ఇలా రిలీజ్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి కానీ లేదా ఒక కేక్ మౌల్డ్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసిన లేదా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన నెయ్యి నూనె రాసే పనే లేదు. ఈ బర్ఫీలో రిలీజ్ అయిన ఆయిలే సరిపోతుంది. ఇలా ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్పాచులాతో కానీ లేదా ఒక గరిటెతో కానీ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి.
ఇలా అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కానీ లేదా కొబ్బరి పౌడర్ని కానీ స్ప్రింకిల్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు. అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారే వరకు అలా వదిలేయండి. బర్ఫీ మనకి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం కేక్ ఏ విధంగా అయితే డిమోల్డ్ చేస్తామో అదే విధంగా పైన ఒక ప్లేట్తో క్లోజ్ చేసి జస్ట్ ఫ్లిప్ చేస్తే ఆటోమేటిక్గా డిమోల్డ్ అయిపోతుంది. మనము ఎటువంటి ప్రెజర్ పెట్టాల్సిన పని లేదు. చూసారు కదా ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయింది. మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే. నేనైతే చిన్న చిన్న స్క్వైర్ షేప్స్లో కట్ చేశాను. మీకు నచ్చితే సర్కిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఆప్షనల్. కల్తీ లేని స్వచ్ఛమైన కొబ్బరి పాలతో ప్రిపేర్ చేసిన సాఫ్ట్ అండ్ టేస్టీ బర్ఫీ రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో 10 మందికి కాకపోయినా 5 మందికి చేరాలి ఈ హెల్దీ రెసిపీ అని అనుకున్నా లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఈరోజు మన కిచెన్లో మీతో షేర్ చేసుకున్న కొబ్బరి పాలతో ప్రిపేర్ చేసిన ఈ బర్ఫీ రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది. 10 మందికి తెలియాలి అన్నా వాళ్ళు చేసుకోవాలి అన్నా మీరు చేసే లైక్ కమెంట్ చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మరి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.